ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు చూసినట్లయితే వినాయక స్వామి వారి నిమజ్జన కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో చూడండి. అలాగే ఎలా చేశాను ఏంటనేది కూడా చూడండి. మేము ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి 3 రోజుల పాటు జరుపుకుంటామండి. 3వ రోజు సాయంత్రం వినాయకుని యొక్క నిమజ్జనం చేస్తూ ఉంటాం. అవి ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే స్వామివారిని లోపల పూజ పీఠాన్ని ఉదయం కదుపుతామండి. పూజ అంతా అయిపోయిన తర్వాత దీపారాధన కూడా కొండెక్కిన తర్వాత ఆ తర్వాత స్వామివారిని అయితే కదుపుతాము. కదిపిన సాయంత్రము స్వామివారిని ఇలా బయటికి తీసుకొచ్చి బయట వెంచేపు చేసుకుని అక్కడ పసుపు, కుంకుమ, గంధము అలాగే అక్షంతలు 2 పుష్పాలు సమర్పించి, స్వామి ఈ సంవత్సరం ఈ విధంగా అయితే పూజలు అందుకున్నావు కదా, వచ్చే సంవత్సరం కూడా మరిన్ని పూజలు అందుకోవాలి మా ఇంట్లో అని చెప్పి నమస్కరించుకుని స్వామివారికి అయితే చిన్నగా పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాం కింద. ఆ తర్వాత ఇలా నీళ్లు తీసుకుని నీళ్ళల్లోకి గంగమ్మను అలాగే నదులు ఏమైతే ఉన్నాయో ఆ నదులని అన్నిటినీ కూడా ఆ నీటిలోకి ఆవాహన చేస్తూ ఉంటాం. ఆవాహన చేసిన తర్వాత ఆ నీళ్లు పరమ పవిత్రమవుతాయి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు సమర్పించి ఆ నీటిని నమస్కరిస్తాము. ఆ తరువాత స్వామివారిని ఆ నీళ్ళల్లో పెట్టడంతో వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తి అవుతుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాం. ముందుగా అయితే మూషికంని వాటిలో వేసాము. ఆ తర్వాత స్వామివారిని కూడా ఈ విధంగా నిమజ్జన కార్యక్రమం చేశామండి. చూసారా, సగం కనపడుతూ ఉన్నారు నీళ్ళల్లో. ఇలా చూడంగానే కాణిపాక వినాయకుడు ఐడియా ఉన్నారు కదండి, బావిలో నుండి అలా దర్శనం ఇస్తున్నట్లుగా అనిపించారు. ఒక వీడియో వస్తుంది, అదే పాట వస్తుంది కదండి, దేవుళ్ళు సినిమాలో వినాయకుడు నీటిలో బావిలో నుండి వచ్చినప్పుడు అందరు పసుపు కుంకాలు వేస్తూ ఉంటారు. ఈ విధంగానే ఉంటుంది కదా అక్కడ కూడా. అలా అనిపించిందండి ఒకేసారి వినాయకుడిని అలా పెట్టిన తర్వాత కూడా పసుపు, కుంకుమ అన్నీ కూడా సమర్పించి తర్వాత ఇలా నీళ్లు పోసి స్వామివారిని చూడండి ఎంత బాగున్నారు వినాయకుడు. తర్వాత ఇలా వెనక్కి అయితే పడుకోబెడతామండి అంతే నీళ్ళల్లో. అంటే నిండుగా ఉన్నాయి కాబట్టి మామూలుగా అయితే నిలబెట్టేయచ్చు. కాకపోతే ఇక్కడ చిన్నది కాబట్టి ఇలా పడుకోబెడితే స్వామివారు అక్కడ నీళ్ళల్లో కూడా చూడండి ఎంత రమణీయంగా కనపడుతున్నారో చూసారా వినాయక స్వామివారు. ఇది ఇందాకలదే మళ్ళీ వచ్చిందండి, అంటే ముందు పెట్టాల్సింది వెనక పెట్టాను అంతే. ఇది ఇందాక ఆ వీడియో అనేది ముందు రావాల్సింది ఇది వచ్చింది, అంతేగాని ఏం లేదండి. అలా అయితే పడుకోబెట్టి స్వామివారిని అయితే నమస్కరించుకుంటాను. ఒక 2-3 గంటల్లో అయితే స్వామివారి నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తయిపోతుంది. మట్టి అంతా కూడా ఇలా అయితే ఉందండి. స్వామివారిని పడుకోబెట్టినా కూడా నీళ్ళల్లో కూడా క్లియర్గా అయితే కనపడుతున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది, మీకు కూడా చూపిద్దామని తీయటం జరిగిందండి. ఇదండి ఈ సంవత్సరం వినాయక చవితి. అలాగే ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. అలాగే అందరూ మీ ఇళ్లలో వినాయకుడిని పూజ చేశారని భావిస్తున్నాను. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఈ విధంగా అయితే నిమజ్జన కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఇది 3వ రోజు, అంటే ఇవాళ సోమవారం తీసిన వీడియో అండి. ఇది ఉదయం తీశాను. ఉదయం కదిపిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆ సమయంలో అయితే నిమజ్జనం చేసి మీకు ఈ వీడియో అయితే అందిస్తానండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.